అందరికీ నమస్కారము. మనం పునుగులు దేంతో వేస్తాము? దోసల పిండి, లేదా మైదా పిండి, లేదా ఇడ్లీ పిండిలోనే కొంచెం ఏదైనా పొడి పిండి కలిపేసి వేసుకుంటూ ఉంటాము. అయితే దోసల పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ రుబ్బుకొని ఉంచుకోవాలి కదా! ఇటువంటి పిండిలు ఏమీ లేకుండా కూడా అప్పటికప్పుడు వేసుకునే పునుగులు ఈరోజు మనం తెలుసుకుందాము. అది కూడాను ఆలుగడ్డతో చేసే పునుగులు. ఇవి చాలా వెరైటీగా ఉంటాయి, బాగుంటాయి. మీరు చూడండి. ముందుగా వీటి కోసము 2 పెద్ద ఆలుగడ్డలను తీసుకున్నాను. వాటితో పాటుగా 3 చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే శనగపిండి, బియ్యపిండి, ఇంకా ఉప్పు, కారం, పసుపు, దాంతోపాటుగా ధనియా పౌడర్. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాము. ఒక పెద్ద బౌల్ తీసుకుందాము. ముందుగా ఆలుగడ్డలను నేను కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. దాని మీద పీల్ తీసేసి ఈ విధంగా బౌల్లో వేసుకుంటున్నాను. ఈ ఉడికించిన ఆలుగడ్డల్ని ఇలా స్పూన్తో మెదుపుకోవాలి. ఇది మెత్తగా పేస్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, కొంచెం చిన్న చిన్న ముక్కలున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తో మెదుపుకున్నాం కదా, దీనిలోకి శనగపిండి వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకున్నాను. దాంతోపాటుగా 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని కూడా యాడ్ చేశాను. ఇంకా దీనిలో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము, కొంచెం పసుపు కలర్ కోసము, ఇంకా టేస్ట్ కోసం కూడా ఉపయోగించవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకుందాము. కొంచెం జీలకర్రను కూడా వేసాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుందాము. దీంతో పాటుగా కొత్తిమీరతో పాటుగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి కానీ తుంచి కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకుందాము. ఈ విధంగా చేత్తో అన్నీ సమానంగా కలిసేటట్లు కలుపుకొని దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 స్పూను ధనియా పౌడర్ వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది దోసల పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పునుగులు వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. అందుకని నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవడం మంచిది. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పొయ్యి మీద పెట్టాము. నూనె వేడెక్కిన తర్వాత ఈ పిండిని మనం పునుగుల్లాగా వేసుకుందాము. మనం ముందుగా కలుపుకున్న పిండి ఒకవేళ లూజ్ అవుతే కనుక దానిలో కొంచెం శనగపిండి కానీ బియ్యపిండి కానీ యాడ్ చేసేసి దాన్ని కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ పునుగులు వేస్తున్నాం కదా, ఇవి పూర్తిగా ఫ్రై అవ్వకముందే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెడదాము. అలాగే మనం కలుపుకున్న పిండి అంతటిని కూడా చిన్న చిన్న పునుగులుగా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇలా పక్కన ఉంచుకోవడం వల్ల కొంతసేపు వేడికి లోపల కూడా ఉడుకుతుంది. ఇలా పిండి మొత్తాన్ని పునుగులు వేసిన తర్వాత మొదట తీసిన పునుగుల్ని మళ్ళీ రెండోసారి వేసి వేయించుకోవాలి. కొంచెం తెల్లగా ఉండగానే తీసేసాము. ఇప్పుడు మొదట వేయించుకున్న పునుగులను రెండోసారి ఫ్రై చేసుకుంటున్నాము. అయితే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి నెమ్మదిగా వేయించుకుంటే పైన క్రిస్పీగాను లోపల స్మూత్గాను బాగా వస్తాయి.
ఇప్పుడు మిగిలిన పునుగులు కూడా రెండోసారి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ యెల్లో కలర్గా కనిపిస్తున్నాయి. రెండోసారి ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి పైన బ్రౌన్గా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. చెప్పాను కదా, ఈ విధంగా రెండోసారి కాల్చుకోవడం వల్ల పైన క్రిస్పీగాను లోపల స్మూత్గాను ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు ఆలు ఫ్లేవర్ మంచిగా తగులుతూ ఉంటుంది. ఈ ఆలు ఫ్లేవర్తో బోండాలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు చేసుకునే పునుగులు అన్నమాట ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.